రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. జీవో నెంబర్ 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మొదలైంది. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో స్పౌస్, మెడికల్ మ్యూచువల్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ వేసింది. అలాగే ఈ నిర్ణయం సానుకూలంగా తీసుకుంది. అయితే కేబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు పంపాల్సిందిగా జీఏడీ అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి కేబినెట్ సబ్ కమిటీకి దృష్టికి తీసుకురావాలని కమిటీ సమావేశంలో నిర్ణయించింది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర గవర్నమెంట్ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ పాల్గొన్నారు. జీవో నెంబర్ 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షత ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, కేబినెట్ సబ్ కమిటీ 317 ఉద్యోగులకు సంబంధించిన బదిలీలపై దానిపై ఈ రోజు భేటీ కావడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ. ఈ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఉన్నారు. ఇందులో కేబినెట్ సబ్ కమిటీలో మెంబర్స్ గా శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అయితే ఈరోజు దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే గతంలో పలుమార్లు భేటీ అయినప్పటికీ ఇటు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చి ఉద్యోగ ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు ప్రత్యేకంగా కంపెనీని కలిసి కొన్ని వినతులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సంబంధించి 317 ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఒక లింక్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకున్న వెసులుబాటు కూడా కల్పించిన పరిస్థితి ఉంది. దీనిపై సుదీర్ఘంగా కమిటీ చర్చించింది. అయితే కమిటీ దృష్టికి వచ్చిన పలు విషయాలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏదైనా ఎవరైతే స్పౌస్ కేసు ఉన్నాయో, మ్యూచువల్ కేసులు వచ్చి అదేవిధంగా మెడికల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి భార్య భర్త వచ్చి దరఖాస్తులపై సానుకూలంగా స్పందించింది కమిటీ. అదేవిధంగా కేబినెట్ కు దరఖాస్తు చేసుకున్న సబ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నటువంటి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని ఆ శాఖాధిపతులకు పంపించాలని చెప్పి జీఐడీ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మిగతా దరఖాస్తులు ఏవైతే అప్లై చేసుకున్నారో వారందరినీ తిరిగి కేబినెట్ శాఖల వారికి పంపించి తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని చెప్పి సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్, జీఐడీ అధికారులు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఈ 317 జీవోకి సంబంధించి
నిన్న టీచర్ల సంఘం కలిసి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ ఉద్యోగులు కూడా తరచుగా కలుస్తూ విజ్ఞప్తులు ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ ఏదైతే గతంలో జోన్ల వారీగా ట్రాన్స్ఫర్ జరిగిన నేపథ్యంలో సొంత జిల్లాలో కాకుండా సీనియారిటీ బేస్ మీద ఇవ్వడం వల్ల కొంతమంది సీనియారిటీ ఉన్నా గానీ ముందున్న వారు ఆడ ఖాళీ లేక వేరే జిల్లాలకు వేసిన పరిస్థితి, దూర ప్రాంతాలకు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా ఉద్యోగులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఫిర్యాదు మేరకు వారి విజ్ఞప్తి మేరకు కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు భేటీ అవుతూ వచ్చింది. ఈ రోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే మరోసారి కమిటీ భేటీ అయిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.